విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వాహనాల రాకపోకలు పెరిగాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కోర్లపహాడ్ వద్ద వాహనాల రద్దీ భారీగా ఉంది. సంక్రాంతి పండుగ ముగిసిన నేపథ్యంలో పట్నం వాసులు తిరుగు పయనం పట్టారు. కోర్లపహాడ్ టోల్గేట్ వద్ద ఫాస్టాగ్ స్కానర్లు మొరాయిస్తున్నాయి. విజయవాడే మార్గం వైపు 6 బూతులను తెరవగా స్కానర్లు మొరాయించడంతో ఒక బూత్ మూసివేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వాహనాల రాకపోకలు పెరిగాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కోర్లపహాడ్ వద్ద వాహనాల రద్దీ భారీగా ఉంది. సంక్రాంతి పండుగ ముగిసిన నేపథ్యంలో పట్నం వాసులు తిరుగు పయనమయ్యారు. కోర్లపహాడ్ టోల్గేట్ వద్ద ఫాస్టాగ్ స్కానర్లు మొరాయిస్తున్నాయి. విజయవాడ మార్గం వైపు 6 బూతులను తెరవగా స్కానర్లు మొరాయించడంతో ఒక బూత్ మూసివేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వాహనాల రాకపోకలు పెరిగాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కోర్లపహాడ్ వద్ద వాహనాల రద్దీ భారీగా ఉంది. సంక్రాంతి పండుగ ముగిసిన నేపథ్యంలో పట్నం వాసులు తిరుగు పయనమయ్యారు. కోర్లపహాడ్ టోల్గేట్ వద్ద ఫాస్టాగ్ స్కానర్లు మొరాయిస్తున్నాయి. విజయవాడ మార్గం వైపు 6 బూతులను తెరవగా స్కానర్లు మొరాయించడంతో ఒక బూత్ మూసివేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వాహనాల రద్దీ పెరిగినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ లైవ్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి. సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి పట్టణ వాసులందరూ కూడా పల్లబాట పట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక సంక్రాంతి ముగిసింది. ఇప్పుడు పల్లెల నుంచి కూడా ఏదైతే వాహనదారులందరూ కూడా పట్టణం బాట పడుతున్నారు. సో పెద్ద ఎత్తున కూడా ఇటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65పై మరోసారి ఈ వాహనాల రద్దీ వాతావరణం కనిపిస్తా ఉంది. చూడొచ్చు, మనం ప్రస్తుతం కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. ఇక్కడ వాహనాలన్నీ కూడా హైదరాబాద్ నుంచి విజయవాడకు వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అయితే తెలంగాణలో ఈ రోజు స్కూల్స్ తెరుచుకున్నాయి. అయితే రేపు ఆదివారం ఉండడంతో కూడా కొంత మేరకు ఈ రోజు కొంత ట్రాఫిక్ తక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు భావించారు. అయినప్పటికీ కూడా వాహనదారులు ఈ రోజే హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి 12 టోల్ బూతుల్లో 7 టోల్ బూతులు హైదరాబాద్ వైపు తెరిచారు. కేవలం 5 మాత్రమే ఏదైతే విజయవాడ వైపు తెరిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం 16 టోల్ బూతుల్లో 11 టోల్ బూతులు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల కోసం తెరిచారు. కేవలం 5 మాత్రమే ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం
తెరిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు కూడా టోల్ ప్లాజాల వద్ద టోల్ బూతులు పెంచుకుంటూ తగ్గించుకుంటూ వెళ్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఏదైతే ప్రధానంగా బ్లాక్ స్పాట్ల వద్ద కొంత మేరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో ఇటు చిట్యాల కావచ్చు, పెద్ద కాపర్తి సంబంధించినటువంటి బ్లాక్ స్పాట్ల వద్ద ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి అందులో భాగంగానే ఎక్కడికక్కడ కూడా డైవర్షన్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను గుంటూరు, మిర్యాలగూడ, ఆలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి మాల్ మీదుగా కూడా హైదరాబాద్ వైపు దారి మళ్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను మాచర్ల, నాగార్జునసాగర్, పెద్దఊర, కొండమల్లేపల్లి, చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ వైపు దారి మళ్లిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మరోవైపు ఏదైతే నల్గొండ నుంచి భారీగా వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్తే మాత్రం ఎక్కడికక్కడ కూడా మరిగూడ బైపాస్ నుంచి కూడా ఇటు మునుగోడు, నారాయణపురం, చౌటుప్పల్, NH65 నుంచి కూడా హైదరాబాద్ వైపు దారి మళ్లిస్తామని చెప్తున్నారు. ఇక విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలను సైతం మొత్తానికి ఏదైతే కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, ఆలియా, చింతపల్లి మాల్ మీదుగా కూడా దారి మళ్లిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీస్ శాఖ ప్రకటించింది. మరోవైపు ఫ్లైఓవర్ నిర్మాణాలు జరుగుతున్నటువంటి ఇటు ఏదైతే పెద్ద కాపతి కావచ్చు, చిట్యాల వద్ద కూడా వాహనాలు ఏదైతే ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం భువనగిరి నుంచి హైదరాబాద్ వైపు దారి మళ్లిస్తామని చెప్పేసి అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా వాహనదారులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఏదైనా ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తితే డయల్ 100 కాల్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక డ్రోన్ల సహాయంతో కావచ్చు, సీసీ కెమెరాల సహాయంతో ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ ను అంచనా వేస్తూ అందుకు తగ్గట్టు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పేసి వైపు అధికారులు చెప్తున్నారు. మరోవైపు సిబ్బందిని ఏర్పాటు చేశాము, సివిల్ కావచ్చు, ఇటు ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేశామని చెప్తున్నప్పుడు కూడా ఏదైతే ట్రాఫిక్ ఉన్నప్పుడు మాత్రమే వారు పనిచేస్తున్నారు. మిగిలిన సమయంలో వారంతా కూడా రెస్ట్ మోడ్ లో కూర్చుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. చూడొచ్చు మనం ప్రస్తుతం విజువల్స్ లో ఏదైతే పోలీసులందరూ కూడా అక్కడ చెట్ల కింద కూర్చున్నారు. ఏదైతే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితే మాత్రమే వారందరూ కూడా విధులు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన సమయంలో వాళ్ళందరూ కూడా చెట్ల కింద కూర్చుంటున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా అక్కడక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్న వాహనదారుల సమస్యలు పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇక భారీగా వాహనాలు రద్దీ అయితే కనిపిస్తా ఉంది. NH65 మీద పెద్ద ఎత్తున కూడా వాహనాలు వస్తున్నాయి. ఏదైతే హైదరాబాద్ నుంచి సంక్రాంతి సందర్భంగా విజయవాడ వైపు వెళ్లినటువంటి వాహనాలు 3 లక్షల పైగా వాహనాలు వెళ్లాయని చెప్పేసి కూడా అధికారులు చెప్పినారు. అటు ఇటు అయితే కేవలం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు 2,04,000 వరకు కూడా వెళ్లాయని చెప్పేసి కూడా అధికారుల అంచనా అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఇక్కడ కొంతమంది వాహనదారులు కూడా ఉన్నారు. ఎట్లా చేశారు పండుగ? ఎలా చేశారు సార్? సూపర్ చేశారు సార్. చంద్రబాబు నాయుడు పిల్లడు చాలా, ఇది రెండో టైము, ఇది మేము రెండోసారి వచ్చాము. చాలా బాగా చేశారు సార్. ఓకే, మొత్తానికి పండగ బాగా జరుపుకున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు కొంతమంది వాహనదారులు. మొత్తానికి ఇక్కడ చాలా మంది కూడా వాహనాల్లో తమ సొంత ఊర్లకు వెళ్లి పండగను ఎంజాయ్ చేసి మళ్లీ తిరుగు ప్రయాణం అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో రద్దీ దృష్ట్యా కూడా ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ లో అయితే డైవర్షన్ చేస్తున్నట్లు కూడా పోలీస్ శాఖ ప్రకటించింది. అందుకు తగ్గట్టు కూడా డైవర్షన్స్ కూడా అమలు చేస్తున్నారు. మొత్తానికి భారీగా కూడా ఏదైతే తమ ఫ్యామిలీలతో తిరుగు ప్రయాణం అయ్యారు, ఇప్పటి వరకు కూడా ఎంజాయ్ చేసినటువంటి ఫ్యామిలీలతో ఎంజాయ్ చేసి ఇక తిరిగి తమ ఏదైతే ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి హైదరాబాదు పరిసర ప్రాంతాలు, హైదరాబాద్ వంటి ఏదైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి తిరిగి వెళ్తున్నారు. మొత్తానికి భారీగా ఒక్కసారి వాహనాలు వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా డ్రోన్ల సహాయంతో కూడా ట్రాఫిక్ ను నియంత్రిస్తామని చెప్పేసి కూడా పోలీస్ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా అమలు చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికి పోలీస్ శాఖ ఇప్పటి వరకు కూడా కేవలం ఏదైతే పోలీస్ శాఖ కావచ్చు, ఇటు ఏదైతే టోల్ ప్లాజా సిబ్బంది 2 లక్షల వాహనాలే వెళ్లాయని చెప్తున్నప్పుడు కూడా ఈ సంఖ్య దాదాపు 5 లక్షల పైగా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా అనధికారికంగా తెలుస్తోంది. మరోవైపు ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ నియంత్రిస్తున్న ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా ఇతర ప్రాంతాలను కూడా వాహనదారులు ఎంచుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే ఎల్బీ నగర్ నుంచి కూడా ఇటు నాగార్జునసాగర్ హైవేని, అదేవిధంగా ఏదైతే హాలియాకు సంబంధించి ఇటు విజయవాడ ఏదైతే గుంటూరుకు సంబంధించినటువంటి హైవేని కూడా ఎంచుకున్నారు. మొత్తానికి ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఎప్పటికప్పుడు కూడా వాహనదారులు తెలుసుకుంటూ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా పోలీస్ శాఖ సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు భారీగా వాహనాలు వస్తున్నాయి. చూడొచ్చు మనం ప్రస్తుతం కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ పెరిగిందని చెప్పొచ్చు. ఈ సాయంత్రానికి మరింత కూడా వాహనాల రద్దీ పెరిగే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది.
ఉంది. రేపు కూడా ఇదే విధంగా భారీగా వాహనాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీస్ శాఖ మరింత అలర్ట్ కావాలని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే బ్లాక్ స్పాట్ల వద్ద కూడా భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడతా ఉంది. తాత్కాలిక రోడ్లు ఏర్పాటు చేసి నా నేపథ్యంలో అక్కడ వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. 3-4 కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ డైవర్షన్స్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఏదైతే ప్రధానమైనటువంటి రోడ్డు ఇదే కాబట్టి కూడా వాహనదారులందరూ కూడా దీన్నే ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొంత మేరకు ట్రాఫిక్ లో ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని వాహనదారులందరికీ కూడా ఎక్కడికక్కడ కూడా డైవర్షన్స్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో వాటిని అన్నింటి కూడా తూచా తప్పకుండా పాటిస్తే మాత్రం కొంత ట్రాఫిక్ ఇబ్బందులు తప్పొచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇదైతే కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ జనార్దన్ కలిసి రాము, మహా న్యూస్, కొర్లపాటు టోల్ ప్లాజా నుంచి. థ్యాంక్ యూ రాము.